త్వరగా తయారై ఆ రిక్షా బండిలో కదా ఒక 2 సంచులు బియ్యం వేసుకొని మందిరానికి వెళ్ళిందండి. వెళ్ళి ఏసన్ గారు వాక్యం చెప్పి అయిపోయిందాక అక్కడ నిలబడి ముందుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నాడు. అయ్యా ఏసన్న గారు నన్ను గుర్తుపట్టారా? ఎవరయ్యా? రాత్రి మా ఇంటికి వస్తే నువ్వు భోజనం చేస్తుంటే నువ్వు తినే ఆ అన్నం ప్లేట్లో ఉమ్ము వేసిన దుర్మార్గున్నయ్యా, నన్ను క్షమించయ్యా. వయసులో నాకంటే చిన్నవాడు, చాలా దీన మనసు కలిగి ఉన్నావు, తగ్గింపు కలిగి ఉన్నావు, ఎంతో ఓర్పు కలిగి ఉన్నావు అయ్యా. నిన్ను చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ ఓర్పును చూసి, నీ తగ్గింపును చూసి నా జీవితంలో మార్పు కలిగింది అయ్యా, నన్ను క్షమించయ్యా. ఇదిగో ఒక పూట అన్నంలో ఉంచిన నేను ఈరోజు నీ కొరకు, మందిరం కొరకు, సేవ పరిచయ కొరకు ఇదిగో 2 బస్తాల బియ్యం తీసుకొచ్చానయ్యా, స్వీకరించయ్యా అని ప్రార్థన చేసుకుంటా నా జీవితంలో.